తల్లికి వందనం అనే పథకాన్ని పిల్లలకు అందించే కార్యక్రమము లోకేష్ బాబు గారి యొక్క హృదయంలో నుంచి జన్మించింది అని చెప్తున్నారు. ఎంత అసహ్యం ఇది! నాకైతే మాత్రం పరమ అసహ్యంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని లోకేష్ బాబా సృష్టికర్త, జన్మకర్త, జగన్మోహన్ రెడ్డి గారు దీని జన్మకర్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన తల్లులందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ రోజు రాష్ట్రంలోని తల్లులకు సంబంధించే ఈ పాత్రికేయుల సమావేశం. అమ్మలారా, 2 రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తల్లుల యొక్క అకౌంట్లకి అమ్మఒడి అనే పేరుతో జరిగే కార్యక్రమానికి డబ్బులేస్తా ఉంది. గల చంద్రబాబు నాయుడు పేరు మార్చి తల్లికి వందనం అన్నప్పటికీ కూడా అది మీకు నాకు గుర్తుండదు. గుర్తు తెచ్చుకుంటే గాని ఆ పేరు రావడంలే. నాకే కాదు, ప్రతి తల్లికి గుర్తొచ్చేది అమ్మఒడే గుర్తొస్తుంది. కారణం, ఈ రాష్ట్రంలో ఆ పథకం ప్రారంభించిన రోజు గాని, ప్రారంభించిన నాయకుడు గాని, ప్రారంభించినప్పుడు దానికి పెట్టిన పేరు గాని ఈ రాష్ట్రం ఉన్నంతకాలం గుర్తుంటుంది. ఈ పథకాన్ని సృష్టించినది, రూపకల్పన చేసినది మనందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిరక్షరాస్యతను పోగొట్టాలా, ఈ రాష్ట్రంలో అక్షరస్థను పెంచాలా, పేద, మధ్య తరగతి, బడుగు బలహీన అన్ని వర్గాలకు సంబంధించిన తల్లుల పిల్లలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలా, ఉన్నత శిఖరాలను అధిరోహించాలా. కార్మికుడి కుమారుడు కార్మికుడు కాకూడదు, అమాలి పిల్లోడు కుమారుడు అమాలి కాకూడదు, ఆటో డ్రైవర్ అన్న కొడుకు ఆటో డ్రైవర్ కాకూడదు. ఏ డాక్టరో, ఏ ఇంజనీరో, ఏ టీచరో, ఏ పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కావాల్సిన నాలెడ్జో, ఇట్లా ఈ రాష్ట్రంలోని పిల్లల యొక్క భవిష్యత్తును దూరదృష్టితో ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వారి యొక్క ఆలోచనలో నుంచి ఉద్భవించిన పథకమే అమ్మఒడి. ఆయన ఆశించినది పేదరికంలో ఉండే తల్లులు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపలేక కాన్వెంట్ స్కూల్లో పంపాలంటే డబ్బు ఎక్కువైతుంది కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళకు పంపాలంటే స్కూళ్లలో అంత నాణ్యత కలిగి విద్య లేదనే అభిప్రాయం వారికి ఉండడం చేత అటువంటి సందర్భంలో ఆ పిల్లవాడిని బడికి పంపకుండా పనికి పంపితే ఏదో ఒక నెలకు 1000 రూపాయలు, 2000, 3000 తీసుకురాగలుగుతాడు కదా. రోజు ఒక 50 రూపాయలు తెచ్చినా గానీ 1500 వస్తుంది. పేదరికంలో ఉండే మా సంసారానికి, వాళ్ళ నాయన చేసే పనికి, నేను చేసే పనికి నా బిడ్డ చేస్తే కొంత సహకరిస్తుంది కదా అని చెప్పి బడిలో ఉండాల్సిన పిల్లవాడిని పనిలో పెట్టింది. వాడు జీవితాంతము ఆ పని చేస్తూ జీవితాన్ని ఈదాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా కార్పొరేట్ స్థాయిలో అద్భుతంగా తయారు చేయగలిగినాడు. మీరు కాన్వెంట్ కే పంపాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ స్కూల్లో పంపండి, అద్భుతంగా నాణ్యత కలిగిన విద్యను మీకు అందిస్తారు అని చెప్పి స్కూళ్లను నాడు నేడు మన బడి అనే కార్యక్రమంతో స్కూళ్ల యొక్క రూపురేఖలు మార్చినాడు. విద్యా విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాగలిగినాడు. అమ్మలారా, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాడు, సెంట్రల్ సిలబస్ తీసుకురాగలిగినాడు, టోఫెల్ విధానాన్ని తీసుకురాగలిగినాడు, ఐబీ విధానాన్ని తీసుకురాగలిగినాడు. ఒక్కటేమిటి, డిజిటల్ ఎడ్యుకేషన్ ని తీసుకురాగలిగి స్కూళ్ల యొక్క రూపురేఖలు మార్చగలిగి, భోజన వసతులు మార్చగలిగి, కంటి పరీక్షలకు డాక్టర్లు పంపించి వైద్యం చేయించి అద్దాలు ఇప్పించగలిగి, బ్యాగులు, బట్టలు, బూట్లు, సాక్సులు, పుస్తకాలు, ఇలా విద్యను ప్రోత్సహించినాడు. ప్రతి ఇంట్లో విద్య ఉండడానికి, చదువుకునేదానికి ఆయన ప్రోత్సహించినాడు. అందులో భాగంగా మీరు పనికి పంపొద్దు, మీరు పనికి పంపితే వాడు సంపాదించే డబ్బు కంటే నేను 3 ఇంతలు ఎక్కువ ఇవ్వగలుగుతా అని చెప్పి 15,000 రూపాయలను ప్రతి తల్లి అకౌంట్ కు వేసేదానికి, అమ్మ ఒడిలో వేసేదానికి సిద్ధపడి అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చినాడు. 2,000 రూపాయలు స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కు తీసేసి తక్కిన 13,000 రూపాయలు అమ్మకి ఇచ్చినాడు. ఇది నాటి అమ్మఒడి. నాటి అమ్మఒడి, నాటి అమ్మఒడే నేటి తల్లికి వందనం. అంటే ఈ యొక్క కార్యాచరణ, ఈ యొక్క ఆలోచన అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచొచ్చు, పేదవారిని కూడా ఉన్నత విద్య వైపు తీసుకుపోవచ్చు అనే గొప్ప ఆలోచన చేసి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆ డబ్బులు నేరుగా తల్లి అకౌంట్ లో డీబీటీ అంటే నేరుగా బెనిఫిషరీ యొక్క అకౌంట్ లో పడడానికి కావాల్సిన విధానాన్ని తీసుకొచ్చిన వాడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఏ అమ్మఒడి పథకాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలిగినాడో, కార్యాచరణ ఏ విధంగా అమలు చేయగలిగినాడో వాటినే ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరించాల్సిన విధానమే తప్ప, అనుకరించడమే తప్ప మరొక మార్గం లేదు. నాటి అమ్మఒడి కార్యక్రమాన్ని నేటి తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనను అనుసరిస్తున్నాడు. ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా, అనుసరిస్తున్నాడు. జగన్ వేసిన అడుగుల్లోనే అడుగు వేసి చంద్రబాబు నాయుడు నడుస్తున్నాడే తప్ప మరొకటి కాదు. ఇందులో నిన్న మొన్న ఈ రాష్ట్రంలో ఉండే తల్లుల యొక్క అకౌంట్ లో 13,000 రూపాయలు డబ్బులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ తల్లులందరి వైపు నుంచి ఈ పెద్ద కుమారుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పెద్ద కుమారుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉండే అమ్మలందరి వైపు నుంచి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? సవరణ చేసుకుంటే సామర్థ్యం ఉంటే సవరణ చేసుకోవాలా? మొట్టమొదటిది, ఎన్నికల కంటే మీరు ఇచ్చిన హామీ ఏమిటి బాబు గారు? నన్ను గెలిపించండి, నన్ను అధికారంలోకి తీసుకురండి. నన్ను అధికారంలోకి తీసుకురాగలిగితే ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుతా ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి కార్యక్రమాన్ని నేను అమలు చేస్తా. అది కూడా
జగన్మోహన్ రెడ్డి 13,000 ఇస్తున్నాడు 2,000 రూపాయల స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసం అని చెప్పి, నేను కనుక అధికారంలోకి వస్తే ఆ 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం తీసుకోను, 15,000 రూపాయలు మీ అకౌంట్ కే వేస్తాను అని ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానం. 100 రోజుల లోపలనే ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పి మీరు ఇచ్చిన మాట. ఈ రోజు మరి ఆ తల్లులందరి తరఫున ఈ పెద్ద కొడుకు అడుగుతా ఉన్నాడు, ఎందుకు నువ్వు 24 సంవత్సరంలో జూలై నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడే బడులు తెరిచినప్పుడు ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని నువ్వు పేరు మార్చిన తల్లికి వందనం పేరుతో ఎందుకు 15,000 రూపాయల డబ్బులు తల్లుల అకౌంట్ లో వెయ్యలేదు అని చెప్పి ఆ తల్లుల పక్షాన ఈ పెద్ద కొడుకు అడుగుతా ఉన్నాడు. సమాధానం ఇస్తావా, సవరణ చేస్తావా? రెండవది, ఆ తల్లుల వైపు నుంచి నీకు సంధిస్తా ఉండే రెండవ విమర్శ, నీ కుమారుడు లోకేష్ పెద్దగా పెద్ద మాటలు చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయల స్కూల్ మెయింటెనెన్స్ కి ఇస్తున్నాడు, ఇది చాలా అన్యాయము, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పి వ్యంగ్య ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడినాడు. ఆ వీడియోలన్నీ ఉన్నాయి. లోకేష్ బాబు గారు, అదృష్టవశాత్తు మీరు గెలవడమే కాకుండా విద్యాశాఖ మంత్రి అయినారు. మీరు గెలిచి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ 15,000 రూపాయలు ఇవ్వలేదు 13,000 ఇస్తానని చెప్పి విమర్శ చేసినారో ఆ మాటను నిలబెట్టుకునేదానికి కూడా నీకు స్తోమత లేకపోయిందంటే ఎంత విచారము, ఎంత విడ్డూరము. ఇది అడుగుతా ఉన్నారు తల్లులు. ఆ రోజు నువ్వు ఎగతాళి చేసినావు కదా, 13,000 ఇస్తానాడు 2,000 పట్టుకుంటున్నాడని, నేను 15,000 ఇస్తానని చెప్పినావు కదా, మరి ఎందుకు 15,000 ఇవ్వడం లేదు, 13,000 ఇచ్చినావు అని అడుగుతున్నారు. మూడవ ప్రశ్న మా వైపు నుంచి, ఈ తల్లుల వైపు నుంచి, మొదటి సంవత్సరం ఎలాగే గడగొట్టినావు, 2వ సంవత్సరం ఇచ్చినావు, ఇది 3వ సంవత్సరం వేస్తానావు. మరి ఇచ్చిన 2వ సంవత్సరంలో 13,000 నువ్వు ఇస్తానావు, 15,000 ఇవ్వకుండా. ఆ 13,000 అందరికి ఇచ్చినావు అంటే గన అందరికి ఇవ్వలే. 2 విడతల్లో వేస్తానని చెప్పినావు, 3 విడతల్లో వేస్తానని చెప్పినావు. కొంతమందికి 13,000 వేసినావు, కొంతమందికి 11,000 వేసినావు, కొంతమందికి 9,000 వేసినావు, కొంతమందికి 10,000 వేసినావు. రకరకాలుగా చెప్పిన 13,000 రూపాయలను కూడా అందరికీ వేయకుండా విడతల వారీగా 8, 9, 10, 11, 12, 13 రకరకాలుగా వేసినావే. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నారు. మొదటి సంవత్సరం వేయాల్సిన 15,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నారు ఈ తల్లులందరూ కూడా. మా వైపు నుంచి ఇంకొక ప్రశ్న, నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తానని చెప్పినావు. ఇంకొక మాట కూడా మాట్లాడినావు, చతురతగా మాట్లాడినావు, హాస్యంగా మాట్లాడినావు. ఓపిక ఉంటే పిల్లలు కనండి, 3 కాదు 4 కాదు 5 మంది కాదు ఎంతమందికైనా ఇస్తానని చెప్పినావు. మరి ఆ ప్రకారంగా అయితే ఈ రోజు రాష్ట్రంలో బడికి పోయే పిల్లలు మేము చెప్పే మాట కాదు, సర్వే రిపోర్ట్ ప్రకారం చెప్తా ఉండేది, గవర్నమెంట్ దగ్గర ఉండే లెక్కల ఆధారంగా చెప్తా ఉండే ప్రకారము 87 లక్షల మంది ఉన్నారు. 87 లక్షల మంది ఉన్నారు. మరి 67 లక్షల మందికి మాత్రమే ఈ రోజు మీరు డబ్బులు ఇస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మరో 20 లక్షల మంది పిల్లలకు మీరు డబ్బులు వేయడంలే. వివిధ కారణాలు చూపిస్తున్నారు. సుడ్లు అంటే వాళ్ళకి భూమి ఉందనో, లేకుంటే వెహికల్ ఉందనో, లేకుంటే ఇన్ని గజాల స్థలం ఉందనో, గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకునే తల్లులకు ఈ రోజు ఈ కారణాలు సాకుగా సుడ్డుగా చూపించి 20 లక్షల మంది పిల్లలకి ఇవ్వడం లేదు. అంటే 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సింటే 67 లక్షల మందికి ఇస్తున్నారు. 3 సంవత్సరాలు ఇవ్వాల్సింటే 2 సంవత్సరాలు ఇచ్చినారు. 15,000 ఇవ్వాల్సింటే 13,000 ఇచ్చినారు. 13,000 ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మొదటి సంవత్సరం 8, 9, 10 ఇచ్చినారు. ఇంకొక ప్రశ్న కూడా ఉంది మా వైపు నుంచి, ఆ ఇచ్చే ఆ చిన్న డబ్బైనా సకాలంలో ఇయ్యలేక ఆలస్యం చేస్తున్నారు. ఒకసారి ఏప్రిల్ అంటారు, మే అంటారు, జూన్ అంటారు, బడి తెరిచినాక అంటారు, 2వ విడత 3వ విడత అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు సంక్రాంతి పండుగ 13, 14, 15 వస్తుంది, క్రిస్మస్ డిసెంబర్ 25 వస్తుంది. ఇట్లా క్యాలెండర్ లో ఒక డేట్ ఫిక్స్ అయింది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పలాని తారీఖు అంటే పిడుగులు పడినా సరే, భూకంపం వచ్చినా సరే, సర్వనాశనమైనా సరే ప్రపంచం, ఆ తారీఖు ఆ తల్లి యొక్క ఒడిలో అమ్మఒడి డబ్బులు పడినాయి. మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వీటన్నిటికీ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానమే కాకుండా సవరించుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మాకు సమాధానానికంటే కూడా సవరణ జరిగి ప్రజలకు మేలు జరగాలనే మా ఉద్దేశం, ఈ తల్లులకు మేలు జరగాలనేదే మా ఉద్దేశం, ఆ తల్లులు జన్మనిచ్చిన ఆ బిడ్డలకు విద్యకు మేలు జరగాలనేదే మా ఉద్దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఉద్దేశం. మరి వీటికి సవరణ చేసుకోగలుగుతారా మీరు? మీ కాకుండా మేము అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులం, ప్రతిపక్షానికి సంబంధించిన ఒక పార్టీ నాయకులుగా మేమందరం ప్రశ్నిస్తా ఉన్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మనబడేనే ఓ మంచి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పాఠశాలల యొక్క రూపురేఖలను మార్పు చేయడానికి, అంటే మౌలికమైన వసతులను, నూతన బిల్డింగులు గాని, పాత బిల్డింగులు తీసేయడం గాని, వాష్రూమ్స్ గాని, వంటశాలలు గాని, లేకుంటే కూర్చోడానికి బెంచీలు గాని, డిజిటల్ ఎడ్యుకేషన్ గాని, మరి జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన నాటి నుంచి ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో నాడు నేడు మన బడి ద్వారా ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కాలేదు. ఇదేనా నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యకు వేస్తా ఉండే అగ్రతాంబూలం, విద్యకు వేస్తా ఉండే అగ్రపీఠ, పిల్లలు చదువుకోవడానికి వచ్చే బళ్లను జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే బాగు చేసినారో, బాగు చేసే క్రమంలో చాలా స్కూళ్లు బాగు చేసినారు. చాలా స్కూళ్లకు 70%, 60% బాగు జరిగి ఉంటాయి. మలివిడత జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు 2 సంవత్సరాల
కష్టాలు వచ్చినా మొదలు పెట్టలేదు అంటే గన పిల్లల యొక్క మౌలిక వసతులకు మీరు ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చినారనేది సుస్పష్టంగా అర్థమైపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి మన పిల్లలు పేదవారైనప్పటికీ కూడా చాలా విజ్ఞానాన్ని సాధించాలా, చిన్నప్పటి నుంచే వారికి విద్య పట్ల ఈ విద్యలో ఈనాటి ఉండే పరిస్థితులకు అనుకూలంగా వారు ఎదగాలని చెప్పి 8, 9, 10 తరగతి పిల్లలకు, పెద్ద పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చినాడు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా చెప్పుకోదగ్గ గొప్ప కంపెనీ నుంచి ఇచ్చినారు ట్యాబ్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత పిల్లల యొక్క చదువు కూడా ఓటమి చెందుతా ఉంది, పిల్లల యొక్క భవిష్యత్తు కూడా ఓటమి చెందుతా ఉంది, పిల్లల యొక్క భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతా ఉంది. ట్యాబ్స్ ఇవ్వడంలే మీరు 8, 9, 10 పిల్లలకు. భోజనం ఎంతో గొప్పగా చేసినారు ఆయన. రాగి జావ తీసుకొచ్చినాడు, చిరుతుల్ని తీసుకురాగలిగినాడు, శక్తివంతమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇవ్వగలిగినాడు. మంచి భోజనాన్ని ఇవ్వగలిగితే మీరు వచ్చిన తర్వాత భోజనంలో మార్పులు జరిగినాయి. ఈ రోజు అన్నిటికీ కలిపి ఒక చోట భోజనం అని చెప్పి ఒక సెంటర్ లో భోజనం చేసి అన్ని స్కూళ్ళకు పంపిస్తామంటున్నారు. 12 గంటలకు భోజనం ఇంటికి తినాల్సిన పిల్లలు 1 గంట అయినా, 1:15 అయినా, 1:20 అయినా ఆలస్యంగా భోజనం చేసే పరిస్థితి ఉంది. ఇక నాణ్యత అంటావా? ఏ స్కూల్లో చేస్తే ఆ స్కూల్లో నాణ్యత ఉందో లేదో తెలుస్తుంది. 30 స్కూళ్ళకు, 50 స్కూళ్ళకు, 100 స్కూళ్ళకు కలిపి ఒక చోట చేస్తే 100 లింగాల్లో బోడిలింగం. అది బాగుందో బాగలేదో, ఎప్పుడు వస్తుందో ఆటోలు ప్రిపేర్ అయితే గంట లేటు, పిల్లలు ఆకలితో ఇబ్బందులు పడే పరిస్థితి. భోజన విషయంలో కూడా మీరు చేసే విషయాలు కరెక్ట్ గా లేవు. పిల్లలకు కంటి పరీక్షలకు డాక్టర్లు పంపించడం, పిల్లలకు కంటి పరీక్షల కోసం చదువుకునే సమయంలో వారి కంటి చూపు దెబ్బతిని భవిష్యత్ కాలంలో ఇబ్బంది కలగకూడదని చెప్పి చిన్న ఏజ్ లోనే డాక్టర్లనే స్కూల్ పంపించి కంటి పరీక్షలు చేయించి వారికి వైద్యం చేసి అవసరం అనుకుంటే పిల్లలకు కావాల్సిన కంటి అద్దాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ రోజు లేదు. పిల్లల యొక్క చూపుకు సంబంధించినటువంటి దూరదృష్టిని ఈ ప్రభుత్వం చూడలేకపోతుంది. ఈ ప్రభుత్వానికి కళ్ళు ఉంటే కదా విద్య పట్ల, పిల్లల యొక్క బడుగు బలహీన వర్గాల పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు పట్ల ఈ ప్రభుత్వానికి చూపు లేదు. గుడ్డి ప్రభుత్వం ఇది. అది ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వారి చూపును నిలపడానికి కావాల్సిన ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతా ఉంది. బట్టలు గాని, బూట్లు గాని, సాక్సులు గాని, పుస్తకాలు గాని, బ్యాగులు గాని సకాలంలో ఇవ్వడం లేదు ప్రజలారా. నిన్నటి వరకు అయితే పుస్తకాలు ఇచ్చినారు, బట్టలు ఇలే, బ్యాగులు ఇలే, బూట్లు ఇలే. అవి ఎప్పుడో వస్తాయి, ఎప్పుడో రావు. పాఠ్య పుస్తకాలకు సంబంధించి టెక్స్ట్ పుస్తకాలు కూడా ఈ రాష్ట్రంలో పాఠశాలలు ఎన్నైతే ఉన్నాయో ఆ పాఠశాలలో ఎంతమంది పిల్లలు అయితే చదువుతున్నారో ఆ సంఖ్యకు సరిపడినటువంటి టెక్స్ట్ పుస్తకాలు కూడా పిల్లలకు ఇవ్వకుండా తక్కువ ఇస్తున్నారు. ఇక విద్యా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులను సమూలంగా తుడిచిపెట్టినాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తుడిచిపెట్టినాడు. ప్రపంచంలో గొప్ప స్కూళ్లలో చదివే పిల్లలు ఎట్లుంటారో అంత గొప్ప విజ్ఞానాన్ని, చదువును వీళ్ళకి ఇయ్యాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం పోయినాయో ఒకసారి చెప్పగలుగుతా. ఏమేం పోయినాయని చెప్తా. CBSE అనే విధానాన్ని రూపుమాపినారు. సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటారు, తీసేసినాడు. ఇంగ్లీష్ మీడియం వద్దంట, తెలుగు మీడియం ముద్దంటాడు. పాఠశాలకు ఇవ్వాల్సిన నిధులు ఉంటాయి ప్రజలారా. అంటే ఆగస్టు 15 వచ్చే జెండా ఎగరేసేదానికి ఏ డబ్బులు, లేకుంటే చాక్ పీసులకు, స్టేషనరీకి ఈ నిధులను కూడా, అంటే చిన్నపాటి పాఠశాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా మంజూరు చేయలేకపోతున్నాడు. అన్ని డిపార్ట్మెంట్లకు ప్రమోషన్లు ఇచ్చినారు, కానీ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ మాత్రం వారికి ప్రమోషన్లు కూడా లేవు. IB విధానాన్ని వెత్తేసినారు. IB విధానాన్ని చాలా ఆశ్చర్యకరం. IB విధానాన్ని వెత్తేయడం, టోఫెల్ విధానాన్ని తొలగించేసినారు. టోఫెల్ విధానాన్ని అంటే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి, పిల్లలు తరువుగా తయారు చేయడానికి, ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగాల్సిన విధానాన్ని చిన్నప్పటి నుంచే పాఠశాలల్లో IB విధానాన్ని, టోఫెల్ విధానాన్ని తీసుకురాగలిగితే వారిలో మానసిక ధైర్యాన్ని పెంచడానికి ఈ పద్ధతులన్నీ తీసేసినారు. IB విధానం పోయింది, టోఫెల్ విధానం పోయింది, లేకుంటే టెక్స్ట్ బుక్స్ సరిపడేటి ఇయ్యరు, లేకుంటే ప్రమోషన్స్ వాళ్ళకి ఇయ్యాల్సినట్టు ఇయ్యరు, లేకుంటే CBSE తొలగిస్తారు, భోజనం సక్రమంగా ఉండదు, ట్యాబులు ఇయ్యరు, బట్టలు ఇయ్యరు. ఇన్ని ఇవ్వకుండా ఇంత నాసిరకమైన విద్యను అందిస్తూ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతారా తల్లులారా, మరో 3 సంవత్సరాల వీరి పరిపాలన ఇట్టే జరిగిన తర్వాత మనస్ఫూర్తిగా చెప్తాను నేను, వారిని విమర్శించాలని రాజకీయ దురుద్దేశంతో, అసూయతో చెప్పడంలే, మన పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలైపోతుందనే బాధతో చెప్తానా. మరో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇట్టే నడిచిన తర్వాత జరగబోయే దినాల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అనేటి ఉండవు, బంద్. ప్రభుత్వ పాఠశాలలే ఉండవు ప్రజలారా, బంద్ అవుతాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇదేగానే జరుగుతుంది. 3 ఏళ్ళు పాఠశాలలే మూసుకేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో పోయి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అధిక భారమై పనులు పంపించే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే విద్యా విధానంలో అగ్రగామిగా నిలపాలన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పానికి తూట్లు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకనాటికి స్కూల్లే బంద్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అంత భయంకరంగా వీరి విద్యా విధానం
ప్రయాణం సాగుతాంది. ఇన్ని చెప్పినాం కదా, విచిత్రం ఏం తెలిసిన ఇన్ని చెప్పినాం. రేపు మెగా టీచర్స్ పేరెంట్స్ డే అంట. ఏమి అన్యాయం పేరెంట్స్ లారా, పిల్లల యొక్క తల్లిదండ్రులారా, మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన సంకల్పమే అమ్మఒడి. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాలే ఇవన్నీ. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన విధానాలన్నీ తూట్లు పొడిచి కంప్లీట్ గా ఏమీ లేకుండా తూట్లు పొడిచి 15,000 కూడా సక్రమంగా ఇవ్వకుండా, 5 సంవత్సరాలు ఇవ్వకుండా, 13,000 కూడా సక్రమంగా ఇవ్వకుండా, ట్యాబులు ఇవ్వకుండా ఇప్పుడు నేను చెప్పినట్టన్నీ చేసి రేపొద్దున మెగా టీచర్స్ పేరెంట్స్ డే అంట. దాని అర్థం ఏంటంటే మేము పెద్దగా గొప్పగా డబ్బులు వేసినాం, మీకు పొడిచినాము. రేపంతా టీచర్స్ పేరెంట్స్ పిల్లల యొక్క తల్లిదండ్రులు కలిసి అన్ని స్కూళ్లలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వానికి బాజా ఊదుతూ భజంత్రీలు మోగిస్తూ లేని డాంబికాన్ని ప్రదర్శించుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ దానికి చేసే ఈ ప్రయత్నము, ఈ కార్యక్రమం చూసి సిగ్గనిపించదా చంద్రబాబు నాయుడు గారు? మీకు అసహ్యం అనిపించదా? మీకు ఈ పథకం నాది కాదు. మీరు ఏం చెప్తారు? ఓ రోజు పిల్లలకు పోయి స్కూల్లో పోయి తల్లికి వందనం అనే పథకాన్ని పిల్లలకు అందించే కార్యక్రమము లోకేష్ బాబు గారి యొక్క హృదయంలో నుంచి జన్మించింది అని చెప్తున్నారు. ఎంత అసహ్యం ఇది! నాకైతే మాత్రం పరమ అసహ్యంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని లోకేష్ బాబా సృష్టికర్త, జన్మకర్త, జగన్మోహన్ రెడ్డి గారు దీని జన్మకర్త తీసుకొచ్చి నీ కొడుకు ఆపాదించే ప్రయత్నం చేస్తావా? అది పచ్చి అబద్ధాన్ని పసిపిల్లలకు చెప్తావా? సత్యమేవ జయతని చెప్పిన గాంధీ మహాత్ముని యొక్క సిద్ధాంతానికి విరుద్ధంగా పసిపిల్లలకు నువ్వు అబద్ధాలు చెప్పమని బోధిస్తావా? అబద్ధాలు చెప్పి యథా రాజా తదా ప్రజ. నీ పరిపాలనలో ప్రజలు కూడా దొంగలు, దోపిడీదారులు, మోసగాళ్ళు ఇట్టే తయారవుతారు. దేనికి రేపు టీచర్స్ పేరెంట్స్ డే, మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డే దేనికి? ఏమి సాధించినావని నువ్వు, ఏమి ఘనత చేసినావని నువ్వు పిల్లల తల్లిదండ్రులు కూడా అడుగుతా ఉన్నా నేను. నిజంగా చంద్రబాబు నాయుడు యొక్క ఈ 2 సంవత్సరాల కాలంలో పిల్లలకు జరగాల్సిన విద్యా విధానంలో మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా తల్లిదండ్రులారా? టీచర్స్ స్కూల్లో పాల్గొని మెగా టీచర్స్ డేని పేరెంట్స్ డేని కలిపి సమన్వయంగా జరుపుకుండే విధి విధానాన్ని మన పిల్లలకు చంద్రబాబు నాయుడు అందించినాడా? చివరిగా ఒక మాట చెప్పగలుగుతారా తెలుగుదేశం పార్టీకి? మీరు చేతనైతే సమాధానం ఇవ్వచ్చు. ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యతను పోగొట్టడానికి, అక్షరాస్యతను పెంచడానికి, బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల పిల్లలను ఉన్నత విద్యను, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా, నాడు నేడు మన బడి అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే అమ్మఒడిని తల్లి వందనంగా మార్చి ఆయన బాటలోనే, ఆయన కార్యక్రమంలోనే మీరు అనుసరించాల్సిందే తప్ప, అనుకరించాల్సిందే తప్ప అంతకు మించి మీరు చేయగలిగింది, చేసింది ఏమీ లేదు. జగన్ బాటలోనే బాబు ప్రయాణం, జగన్ నడకలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నడక, విధి విధానం. చిట్ట చివరకు ఆ పథకాల సృష్టికర్తే కాదు, దాన్ని అమలు పరిచే విధి విధానం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినదే. డీబీటీ నేరుగా వారి అకౌంట్లోకి, స్కూల్లో జరిగే కథలన్నీ కూడా. అంటే చంద్రబాబు నాయుడు జగన్ ను అనుసరిస్తా ఉన్నాడు, అనుకరిస్తా ఉన్నాడు. దీన్ని మీరు అంగీకరించాల్సిందే తప్ప మాట మార్చడానికి మరో మార్గం మీకు లేదు.